సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్నటువంటి అవినీతిపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లు నేరుగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి డీఎంహెచ్ఓ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలను కూడా లోతుగా తనిఖీలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫైల్స్‌ని కూడా తనిఖీ చేయడం జరిగింది. దీంతో పాటు నేరుగా డీఎంహెచ్ఓ అధికారులని, డెమో అధికారులను కూడా అక్కడ విచారణ చేయడం జరిగింది. గత కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆసుపత్రుల అనుమతుల కోసం, స్కానింగ్ అనుమతుల కోసం, అదేవిధంగా ల్యాబ్‌ల అనుమతుల కోసం పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేరుగా డీఎంహెచ్ఓనే ఈరోజు విచారణ చేయడం సర్వత్రా కూడా సంచలనం కలిగించింది. గత కొంతకాలంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా కూడా డైరెక్టర్ అధికారులు తేల్చడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే డీఎంహెచ్ఓ పైన అవినీతి పాల్పడినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులపైన చర్యలు తీసుకునేలాగా లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు డైరెక్టర్ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించారు బ్రిటిష్ హై కమిషనర్ విన్ ఓవెన్. అక్కడ ఉన్నటువంటి కాలుష్యకారకంగా కాకుండా కేవలం ఏకో ఫ్రెండ్లీ విధానంలోనే ఉత్పత్తులు చేయడాన్ని ఆయన ప్రతి ఒక్కరు కూడా సందర్శించడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఎంతో ఇనిషియేటివ్గా తీసుకొని ఈ పార్కుని, ఈ పరిశ్రమల యొక్క సముదాయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి దుర్గంధాలు లేకుండా, కార్బన్ ఉద్గారాలు లేకుండా ఏకో ఫ్రెండ్లీ విధానంలో వందలాది కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందించారు. ఒకంత ఆశ్చర్యాన్ని కూడా గురి చేయడం జరిగింది. ఎలాంటి కాలుష్యం లేకుండా ఇంత పెద్ద ఉత్పత్తులు తయారు చేయడం, వేలాది మందికి ఉపాధి కల్పించడం నిజంగా అభినందనీయమని కూడా బ్రిటిష్ హై కమిషనర్ అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు జరగక రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే నేరుగా కలెక్టరే రంగంలో దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరగట్లేదు, ఎందుకు కొనుగోలు జరగట్లేదు, ఎక్కడ జాప్యం ఏర్పడుతుందంటూ కూడా ఆయన నేరుగా విచారణ చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో లారీలు లేక, గన్ని బ్యాగులు లేక కొనుగోలు మందగించాయని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు తమ గోడును వెలబోసుకోవడంతో వెంటనే అక్కడ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.